ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. భారత్ పాక్ సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. భారత్ పాక్ సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవరాల్ గా భారత్ పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే నిన్న మనం ఏదైతే చూసామో కాల్పుల విరమణని ఉల్లంఘించి పాక్ మళ్ళా కాల్పులకి తెగబడింది. సో దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే దిశగా మోడీ ప్రయత్నాలు చేస్తున్నారంటారా? దీపిక, ఖచ్చితంగా ఏదైతే మనకు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో సాయంత్రం 5 గంటలకు జరిగినటువంటిది ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే సీజ్ ఫైర్కి సంబంధించినది మొత్తం అంతా కూడా కాల్పుల విరమణకు మొత్తం కూడా రెండు దేశాల అంగీకారం తెలుపుతూ రేపు 12వ తేదీన ఏదైతే అటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో చర్చ జరగబోతున్నాయి దానిపై ముఖ్యంగా ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలకే ముఖ్యంగా కూడా ఈరోజు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశం ప్రారంభమైంది కొద్దిసేపటి కిందనే ప్రారంభమైంది. ముఖ్యంగా ఏదైతే రేపు సిడిఎస్ అధికారుల సమక్షంలో తర్వాత ప్రధాని ఏదైతే సమావేశం ఈరోజు జరుగుతుందో రేపు ఏదైతే 12 గంటలకు జరిగేటటువంటి సమావేశం రేపు మధ్యాహ్నం ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలక సమావేశం రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలను ఖచ్చితంగా ఏ అంశాలను ముఖ్యంగా చర్చించాలి, ఎందుకంటే నిన్న 5 గంటలకు ఇరు దేశాల మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని 3 గంటల తర్వాత పాకిస్తాన్ మళ్ళా అదే తన వక్రబుద్ధిని చూపించుకొని మరి కాల్పులు జరిపినటువంటి ప్రయత్నం కూడా చేసింది. అది మన కళ్ళారా కూడా చూసాం. దానికి ధీటుగా భారత్ కూడా జవాబిచ్చింది. అన్ని ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే ఒకవైపు ఏదైతే ఆ విధంగా చేస్తున్నటువంటి పాకిస్తాన్ మరొకసారి రేపు ఏదైతే సమావేశం జరుపుతున్నారో ఆ సమావేశంలో కూడా ఏదైతే ఇంతకుముందు కూడా మనము బ్యాక్ హిస్టరీ కూడా చూస్తున్నామంటే కూడా ఇప్పటి వరకు కూడా ధర్మ ఉదర్ది కాదు టోటల్ బ్యాక్ హిస్టరీ కూడా చూసామంటే కూడా అప్పుడు కూడా పాకిస్తాన్ తన హద్దులు దాటేసేసి మరొకసారి కూడా కాల్పులకు తెగబడినటువంటి నియంత్రణ రేఖను దాటేసేసి మనకి కాల్పులు జరిపినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. కానీ రేపు ఏదైతే మనకు జరిగేటటువంటి సమావేశం ఉందో ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏ అంశాలను చర్చించాలి, ఆ అంశాలపై చర్చించాల్సినటువంటి అంశాలతో పాటు మనకు ఏదైతే 22వ తేదీ నుంచి జరిగినటువంటి మొత్తం అంతా కూడా అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడులు, భారత్ ఏ విధంగా ఎదుర్కొన్నటువంటి విషయాలు, తర్వాత ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ వాటి లోపాలు, తర్వాత రేపు జరిగేటటువంటి చర్చల్లో ఇంతకుముందు ఏదైతే పెహల్గావ్ దాడిలో జరిగినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో
ఆ టెర్రరిస్టులను పట్టించేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ముందు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఏదైతే పెహల్గావ్ దాడిలో దాడి చేశారు, ఉగ్రవాదులు దొరకలేదు. కానీ ఆ ఉగ్రవాదులు ఖచ్చితంగా పట్టించాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా ఆ సింధూర్ అన్నటువంటి పేరుని ఖచ్చితంగా భారత్ ప్రభుత్వం పెట్టింది. ఒక్కసారి ఆర్మీ ఫోర్సెస్ అంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. అయితే దానికి ఆ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులను పట్టించేటటువంటిది మాత్రం ఖచ్చితంగా కండిషన్ పెడుతుంది. గతంలో ఏదైతే మనకు జరిగినటువంటి అనేక కాల్పుల్లో అంటే దేశంలో వివిధ ఉగ్రవాదులు కూడా అనేక కాల్పులు కూడా జరిగాయి. కొంతమంది ఇప్పటి వరకు కూడా మనకు దొరకలేదు. కొంతమంది మన అంటే భారత సైనికుల కాల్పుల్లో కూడా మరణించినటువంటి దాఖలాలు కూడా ఉంది. కానీ రేపు పెట్టేటటువంటి ఏదైతే 12 గంటలకు జరిగేటటువంటి సమావేశం, ఇండియా పాకిస్తాన్కి సమావేశంలో ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశాలు కొన్ని కండిషన్స్, ముఖ్యంగా ఫస్ట్ కండిషన్ మాత్రం భారత్ ఖచ్చితంగా ఇది పెడుతుంది. పహల్గావ్ దాడిలో ఏదైతే జరిగిందో ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను ఖచ్చితంగా పట్టించాలన్నటువంటి కండిషన్ మాత్రం ఖచ్చితంగా పెడుతుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి కాల్పులు 15 గంటలైంది. ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు, అధికారికంగా కూడా ప్రకటించలేదు. కానీ కొద్దిసేపటి క్రితము త్రివిధ దళాధిపతులతో జరుగుతున్నటువంటి సమావేశంలో ఈ అంశంపై ఒక క్లారిటీ, తర్వాత రేపు చర్చించాల్సినటువంటి అంశాల గురించి కూడా ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది. మరొక పాయింట్ ఏదైతే ఉదయం అంటే నిన్న రాత్రి కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంది. ఒకవైపు మనకు ఆ రక్షణ అధికారి కూడా ప్రకటించడం జరిగింది, పూర్తి స్వేచ్ఛనిస్తున్న భారత్ అని చెప్పడము, వెంటనే ధీటుగా కూడా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఒకవైపు. మరొక పాయింట్ ఎక్కడైతే నిన్న జరిగినటువంటి కాల్పులకు ఇప్పటి వరకు కూడా భారతీయ ప్రధాని ప్రకటించలేదు, అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ స్పందించలేదు. ఈ మౌనం వెనుక కారణం ఏంటి? ఒకటి. రెండవది, ఉదయం నుంచి కూడా చైనా మధ్యవర్తిత్వం వహిస్తాము అంటూ కూడా ఇక్కడ మన రక్షణకు సలహాదారు అజిత్ దోవల్తో కూడా ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ మరొకసారి దాడి చేస్తుందో భారత్ అన్న భయంతో చైనాకు సంబంధించినటువంటి మంత్రిని ఇక్కడ పెట్టడము, ఇక్కడ అజిత్ దోవల్తో మాట్లాడించడము, రేపు చర్చలకు కొంత సానుకూలమైనటువంటి ప్రయత్నాలు మాత్రము పాకిస్తాన్ వెనుక నుండి నడిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితం. అంటే ముందు మేము వచ్చేసేసి యుద్ధం చేస్తూ ఉంటాము, కానీ వెనకాల మాత్రం వచ్చి కాలు పట్టుకోవడం అన్నది పాకిస్తాన్కి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ 2 పాయింట్లు. చైనా మధ్యవర్తిత్వం వహిస్తాము అంటూ ముందుకు వచ్చింది, అజిత్ దోవల్తో కూడా మాట్లాడింది. బట్ దీనిపై స్పందిస్తూ త్రివిధ దళాధిపతులతో చేసేసంటి ఏదైతే చర్చలు అనుకోవచ్చు, ఆ చర్చల్లో రేపు ప్రధానంగా కండిషన్స్ ఏవి పెట్టాలి అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ సమావేశంలో మొట్టమొదటిగా దీనిపైనే సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది. మరొకటి ఏదైతే ఇక్కడ ఈ సమావేశము రేపు 12 గంటలకు జరుగుతుందో, ఇప్పుడు త్రివిధ దళాధిపతులతో ఒక సమావేశము, మరికొద్ది సేపటి తర్వాత కూడా క్యాబినెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అందులో కీలక వ్యక్తులతో కూడా సమావేశం చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, తర్వాత దేశ భవిష్యత్తు కొరకు ఏ విధంగా అడుగులు వేయాలన్నది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొక సమావేశం మాత్రం నిర్వహిస్తారు. ఆ విధంగానే రేపు 12 గంటల వరకు కూడా సమయం ఉంది. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఒకవైపు ఉంది. కానీ మరొక వైపు ఎప్పుడైతే మనకి పహల్గావ్ దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దేశ రక్షణ కొరకు ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము అన్నటువంటి ప్రతిపక్షాలు నిన్న జరిగినటువంటి రాత్రి నుంచి జరుగుతున్నటువంటి కాల్పులను అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించాయి. వాళ్లకు కూడా సమాధానం చెప్పాలి. అటు పాకిస్తాన్కి తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ విధంగా జవాబు చెప్పాలన్నటువంటి అంశంపై కూడా క్యాబినెట్తో ముఖ్యమైనటువంటి నేతలతో కూడా సమావేశం జరిపేటటువంటి అవకాశం ఉంది. దీపిక, సో మనం చూసుకోవచ్చు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే దాదాపు 15 రోజుల తర్వాత కూడా మోదీ చాలా వ్యూహాత్మకంగా ఎవరికి అసలు ఇలాంటి సిచ్యువేషన్ మన భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుందని కూడా తెలియకుండా కూడా ప్రధాని మోదీ చాలా పక్కాగా ప్లాన్ ప్రకారంగానే ఈరోజు ఈ కాల్పుల అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని
నిర్వహించారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఈరోజు అంటే నిన్న జరిగిన 5 గంటల తర్వాత మళ్ళా పాకిస్తాన్ వక్రబుద్ధి చూపించి మళ్ళా కాల్పుల మోతను మొదలుపెట్టింది. సో దీనిపై ప్రధాని మోదీ ఇంకా ఎక్కడ అధికారికంగా ఏం మాట్లాడలేదు. అంటే ఈసారి ఏదైతే ఇది వీళ్ళు ఒప్పుకొని మళ్ళా రివర్స్ అయ్యారు కాబట్టి దీనిపై కూడా మళ్ళా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు మోదీ వైపు నుంచి అయితే మనకు ఎగ్జాక్ట్గా మనం అనుకోవచ్చు రాబోతున్నాయి. మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఎదుర్కొనే శక్తి వీళ్ళకి భారత్కి ఇవ్వబోతుంది అని తెలుస్తుంది కదా. సో మోదీ ఈసారి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా దీపిక. ఎందుకనంటే 15 గంటల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మౌనం ఉన్నారు అని అంటే దాని వెనకాల పరిస్థితులను అనుగుణంగా అడుగులు వేయాలి. అంటే ఇది వెంటనే ఒక 5 నిమిషాల్లో యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితులు కాదు. ఇన్ని కోట్ల మంది దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా